క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశమునకు మిమ్మందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మీ యొక్క వాక్యం మా పాదములకు దీపము కావున మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయాన్ని అందించండి. మా యొక్క హృదయాన్ని, మా యొక్క మనస్సులను ప్రభువా మీ యొక్క ఆధీనంలో ఉంచుకోనండి. ఈ యొక్క వాక్యాన్ని మేము అనుసరించి ధ్యానించి జీవించలాగున మాకు సహాయాన్ని అందించమని ఈ యొక్క మనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశంలో మనం ఈరోజు ధ్యానించుకునేటటువంటి అంశము సమర్పణ జీవితం 3వ భాగం. గత 2 వారాలుగా ఈ యొక్క సమర్పణ జీవితం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏ విధంగా మనం సమర్పించి జీవించగలుగుతాం, ఏ పద్ధతుల ద్వారా మనం జీవించగలుగుతాం అని ధ్యానించుకుని ఉన్నాం. మరి ఈ యొక్క ఇదే అంశంలో 3వ భాగాన్ని ధ్యానించుకుంటుండగా ఇంకా కొన్ని విషయాల ద్వారా మనము పూర్తిగా మన జీవితాన్ని దేవునికి సమర్పించవచ్చు. దానిలో భాగంగా మనము ముఖ్యమైనది ప్రార్థనా జీవితం. మనందరికీ కూడా తెలుసు, క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఎంత అవసరము. చివరికి మన ప్రభువే స్వయంగా ప్రార్థన చేశాడు. ఉదయము, రాత్రి, అన్ని వేళలా మరి మంచి పనులు చేసినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు ఏ విధంగా ప్రార్థించాడు. చివరికి సిలువను, ఆ యొక్క సిలువ మార్గాన్ని అనుసరించే ముందు కూడా ప్రార్థన చేశాడు గెత్సేమనే తోటలో. మరి అదేవిధంగా సిలువ మీద కూడా ప్రార్థన చేసి దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు. లేదా సిలువ మరణం ద్వారా మనకు పరిపూర్ణమైన రక్షణను ఒసిగాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులు మనందరికీ కూడా తెలుసు, ప్రార్థనా జీవితం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఈ యొక్క ప్రార్థనా జీవితం లేనప్పుడు మనము ఎలాంటి ప్రణాళికలు మనలో ఉన్నప్పటికీ మనం క్రీస్తుకు అనుగుణంగా జీవించలేం. అంతేకాదు, ఈ జీవితమే ప్రార్థన లేనప్పుడు వ్యర్థంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటుంది, మన జీవితంలో కష్టాలు, బాధలు రావడం కూడా మంచిదే. ఎందుకంటే ఇవి వచ్చినప్పుడు కనీసం మనం మోకరించి ప్రార్థన చేస్తాం, లేదా బాధ ఎక్కువైనప్పుడైనా కనీసం దేవుని గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే సంతోషంగా ఉన్నప్పుడు మనం ఈ యొక్క సంతోషంలోనే మునిగిపోయి వెళ్తూ ఉంటాం, కానీ మర్చిపోతుంటాం దేవుణ్ణి. కావున ఈ యొక్క ప్రార్థన జీవితం అన్నప్పుడు ఈ యొక్క ప్రార్థన ద్వారా మనము దేవునికి ఏ విధంగా మన జీవితాలను సమర్పించుకోవచ్చు. పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం తెలియజేస్తున్న విధంగా, దేనిని గూర్చి విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు, కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞత హృదయం కలిగి ప్రార్థన చేయాలి. లేదా మనకున్నటువంటి ప్రతి ఒక్క అవసరానికి కూడా దేవునికి గుర్తు చేయవచ్చు, లేదా మనం ప్రార్థించవచ్చు, పదే పదే అడగవచ్చు. కానీ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనసు మార్చుకొని నాకు కావాల్సింది ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మనకు అస్సలు ఉండకూడదు. కొంతమంది కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటారు, ఫాదర్ గారు అండి, గత ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నానండి, కానీ నాకు అలాంటి లాభము లేదు. నేను ప్రార్థన చేసినా నా యొక్క ప్రార్థన దేవుడు వినడం లేదు, లేదా ప్రార్థనకు సమాధానం దేవుడు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు మనకందరికీ కూడా సర్వసాధారణంగా ఉంటాయి. ఎందుకంటే మానవులమైన మనము ఒకటి కావాలనుకున్నప్పుడు దాన్ని పొందుకోవాలనే తపన మనలో చాలా ఉంటుంది. అది పొందుకునే వరకు మనకు
మనశ్శాంతి ఉండదు, లేకపోతే అది చేసే వరకు మనకు మనశ్శాంతి ఉండదు. కానీ మనకున్నటువంటి అవసరాన్ని దేవుణ్ణి అడగడం, దేవునికి గుర్తు చేయడం అది మనకున్నటువంటి హక్కు. కానీ మనం అడిగిందల్లా దేవుడు ఇవ్వాలి అని అనుకోవడం మన మూర్ఖత్వం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, అన్నీ కూడా ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నాయి, లేదా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు జీవిస్తుండగా ఇది మాత్రమే నా ఆధీనంలో ఉంది. నేను ఇప్పుడు జీవిస్తున్నాను, మాట్లాడుతున్నాను, నడుస్తున్నాను. మరి వచ్చే కొన్ని నిమిషాల్లో ఏం జరగబోతుందో నాకు తెలియదు, అనగా నా ఆధీనంలో లేదు. జరిగినటువంటి గతంలోకి మనం తిరిగి వెళ్ళి మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా లేదు. అంటే అది మన యొక్క ఆధీనంలో లేదు. మనకున్నటువంటి ఆధీనం అంతా కూడా ప్రస్తుత జీవితం, ద ప్రజెంట్ టైం, టు బీ అవేర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అమిస్ట్ us, లేక దేవుని యొక్క సన్నిధి మనలో ఇప్పుడు ఉంది, ఇప్పుడు మాత్రమే నేను దీన్ని పరిపూర్ణంగా జీవించగలుగుతాననే ఆలోచన కలిగి ఉండాలి. మరి మన యొక్క భవిష్యత్తు లేదా మన గతం మన ఆధీనంలో లేనప్పుడు మనము అడిగిందల్లా మనకు మంచిది అని అనుకోవడం కూడా మన యొక్క మూర్ఖత్వమే. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రార్థనలో అడగడం తప్పు కాదు, అడగవచ్చు. మనం ఏది కావాలో అడగాలి. కానీ దేవుడిచ్చింది మాత్రమే తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇదే ప్రార్థనా జీవితం అంటే. ప్రార్థనా జీవితం అంటే కేవలం నేను అడిగాను, మళ్ళీ అడుగుతాను, మళ్ళీ అడుగుతూనే ఉంటాను, దేవుడు ఇవ్వకపోతే నాకు దేవునితో పని లేదు అనేటువంటి ఆలోచన ఒకవేళ ఉన్నట్లయితే బిజినెస్ పీపుల్కి లేదా బయట బిజినెస్ చేసుకునే వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు వస్తువులు అమ్మి డబ్బు సంపాదించుకొని బిజినెస్ చేస్తున్నారు. మనం దేవుని వాడుకొని మన అవసరం అయిపోతే దేవుని వదిలిపెడితే మనం కూడా దేవునితో బిజినెస్ చేసినంత అవుతుంది. క్రైస్తవ జీవితానికి ప్రార్థనా జీవితం ఎంత అవసరమో అదేవిధంగా ప్రార్థన ఫలించాలన్నది అది దేవుని యొక్క చిత్తముగా ఉండాలి అని భావించడం కూడా అంతే ముఖ్యం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం జీవించాలంటే ఒకసారి మన యొక్క జీవితాలను గమనించుకోవాలి. అదేమిటంటే ప్రార్థన ద్వారా దేవుడు కాదు మారాల్సింది, ప్రార్థన ద్వారా మనము మారాలి. దయచేసి నేను చెప్పే విషయాన్ని చాలా శ్రద్ధగా ధ్యానించండి, ఆలకించండి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ప్రార్థన చేస్తే దేవుడు మారాలి అని అనుకోవడం మన మూర్ఖత్వం. కానీ నేను ప్రార్థన చేసినప్పుడు నా జీవితాన్ని, నా మనస్తత్వాన్ని మార్చుకోవాలి అన్నది మన యొక్క ఆలోచన అయి ఉండాలి. అనగా ఒక ప్రార్థనా జీవితం దేవుని మార్చేదిగా ఉండకూడదు, దేవుని యొక్క ఆలోచనను ప్రణాళికను మార్చేదిగా ఉండకూడదు. మన యొక్క ప్రార్థనా జీవితం మనలను దేవునికి దగ్గర అయ్యే విధంగా ఉండాలి. మన యొక్క ప్రార్థనా జీవితం మనలో ఉన్నటువంటి అనవసరమైన వాటిని తొలగించి అవసరమైన వాటి కోసం మాత్రమే ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. అందుకనే ప్రభువే స్వయంగా పరలోక ప్రార్థన నేర్పించారు. ఆ పరలోక ప్రార్థనలో దేవుడు మనకు, మన యొక్క పిల్లలకు, మన యొక్క బంగారు భవిష్యత్తు కోసం ప్రభువా ఆస్తిని ప్రసాదించండి అని అయితే ప్రార్థన ఎప్పుడే కానీ అడగలేదు. పరలోక ప్రార్థనలో దేవుడు నేర్పించిందల్లా మనకు కొన్ని మాత్రమే, అవి నిత్య అవసరాలు మాత్రమే. తినడానికి ఆహారం ఒసగండి, ప్రశాంతంగా ఉండడానికి నేను క్షమించినట్టు నన్ను నేను క్షమించుకున్నట్లు ఇతరులను క్షమింప చేయండి, నేను శోధనలో పడకుండా అనగా నశింపబోయేటటువంటి జీవితాన్ని కోరుకోకుండా నాకు రక్షణ ఇవ్వండి. మరి మొదటి భాగంలో మీ అందరికీ కూడా తెలుసు, మీరు ప్రసంగాల్లో గురువులు కన్యాసులు చెప్పినప్పుడు వినే ఉంటారు. మొదటి భాగంలో ఏ విధంగా పరలోకమున్న తండ్రికి మన కృతజ్ఞత తెలియజేస్తున్నాం, దేవుని రాజ్యం రావాలని ప్రార్థన చేస్తున్నాం, దేవుని చిత్తం రావాలని ప్రార్థన చేస్తున్నాం. అనగా ఇక పరలోక ప్రార్థన అంతా కూడా గమనిస్తే ఇది కేవలం మన యొక్క సగం జీవితం అంతా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా, దేవుని రాజ్యాన్ని తీసుకుని వచ్చేదిగా, దేవునికి కృతజ్ఞత తెలియజేసేదిగా, దేవునికి మహిమను తెచ్చేటటువంటిగా ఉండాలి. మరి మిగతా సగం జీవితం మనకు కావాల్సిన నిజమైన అవసరాలు అనగా ఆహారము, రక్షణ, లేక శోధన నుంచి జయించే శక్తి, మరి దేవునికి దగ్గరగా ఉండేటటువంటి విషయాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే ఈ భూలోకములో మనకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు ఆల్రెడీ మనకు ఒసిగాడు.
ప్రతిదీ కూడా సమకూర్చాడు. ఎంత కావాలో అంత మాత్రమే సమకూర్చాడు. సూర్యుడు ఎంతో నిర్ణీతమైనటువంటి దూరంలో ఉన్నాడండి. మరి చంద్రుడు ఒక నిర్ణీతమైనటువంటి ఒక దూరంలో, ఒక డిస్టెన్స్లో ఉన్నారు. ఆ యొక్క సూర్యుడు సరే భూమికి నేను ప్రేమిస్తాను, ఐ లవ్ యూ ఎర్త్ అని చెప్పేసి భూమిని నేను ప్రేమిస్తా అని చెప్పి ఆ యొక్క సూర్యుడు కొద్దిగా ముందుకు వేస్తే చాలండి మన యొక్క భూమి నాశనం అయిపోయింది. అనగా దేవునికి తెలుసు మనకు ఎంత వేడి కావాలి, ఎంత చల్లదనం కావాలి, ఎంత నీరు కావాలి, ఎంత గాలి కావాలి, ప్రతిదీ కూడా జీవించడానికి, ఈ లోకంలో జీవించడానికి దేవుడు ప్రతిదీ కూడా సమకూర్చాడు. మరి ప్రార్థనా జీవితానికి ఫాదర్ గారండి దీనికి సంబంధం ఏముంది అని మీరు నన్ను ప్రశ్నించవచ్చాము. దీనికి చాలా సంబంధం, లోతైనటువంటి సంబంధం ఉంది. అదేమిటంటే మనము కోరుకునేదంతా కూడా అనవసరమైనవి ఎక్కువ కోరుతూ ఉంటాం, అవసరమైన వాటివి మనం పట్టించుకో. ఎందుకంటే అవసరమైనవన్నీ దేవుడు సమకూర్చాడు. నీకు తెలియకుండా నువ్వు శ్వాసను తీసుకుంటున్నావు. ఒక 2 నిమిషాలు మనము గాలి పీల్చుకోకుండా ఉన్నట్లయితే మనకు తెలుసు ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఈ లోకంలో జీవించలేం. మనకు తెలియకుండా శ్వాస తీసుకుంటున్నాం, మనకు తెలియకుండా శ్వాస వదులుతున్నాం, మనం మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం, మనం ఎన్ని పనులు చేస్తున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంతమంది కోపం ఉన్నా, ఎవరిని చంపాలని ఆలోచన ఉన్నా, మన యొక్క హృదయం మాత్రం కొట్టుకుంటూనే మనకు జీవాన్ని ఇస్తుంది. ఆ శరీర అవయవాల్లో కూడా ప్రతిదీ కూడా దేవుడు పరిపూర్ణంగా మనకు ఇచ్చాడు. అవి పరిపూర్ణంగా పనిచేస్తున్నాయి. కానీ దేవుని చేత సృష్టించబడినటువంటి మనం మాత్రం దేవునికి అనుగుణంగా జీవించాం. కానీ ప్రార్థనలో మాత్రం దేవుడే మారాలి, దేవుడే దిగి రావాలి. నేను ఇది అడిగితే దేవుడు నాకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు? నేను ఇన్ని లక్షలు నీకు కానుకలు ఇచ్చా, లేదంటే ఇన్ని రోజులు మోకరించి ప్రార్థన చేశా, ఎందుకు నువ్వు ఎక్కడ పోయావు అని చివరికి దేవుని ప్రశ్నించే వ్యక్తులుగా మాత్రం మారుతున్నాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమర్పణ జీవితం అనే యొక్క అంశంలో నేను ఈ యొక్క ప్రత్యేకమైన అంశాన్ని చేర్చాను. ప్రార్థనా జీవితం అనేది నేను చేర్చాను. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనది. ప్రార్థన అనగా మోకరించి నాకు అది ఇది అని అడగడం అయితే కాదు. నీకు కావాల్సిందల్లా దేవుడు ఇచ్చేశాడు. నీకు భవిష్యత్తును కూడా, నీ యొక్క భవిష్యత్తు, నా యొక్క భవిష్యత్తు ఆల్రెడీ దేవుని యొక్క ఆధీనంలో ఉంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవిస్తావో దేవునికి తెలుసు. నువ్వు ఎన్ని రోజులు ఇంకా జీవించబోతున్నావో దేవునికి తెలుసు. నువ్వు ఏ విధంగా మరణించబోతావో దేవునికి అన్నీ తెలుసు. కానీ ఈ లోకంలో జీవించినప్పుడు మాత్రం దేవుని కోసం సమర్పించి జీవించాలంటే నిజమైనటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆ యొక్క నిజమైన ప్రార్థన జీవితం అంటే ఏందో కాదండి, మన యొక్క జీవితం ప్రార్థన ద్వారా మారాలి. నా ప్రార్థన ద్వారా నేను దేవునికి దగ్గర అవుతున్నానా, దూరం అవుతున్నానా? నా యొక్క ప్రార్థనలో దేవుని యొక్క కృపను నేను గ్రహిస్తున్నానా? దేవుడిచ్చిన వాటిని కృతజ్ఞత కలిగి ఉన్నానా? మరి ఎంతోమంది మనం క్రైస్తవులు మనము గతాన్ని మనం పరిశీలించుకుంటే గతంలో మనం ఎప్పుడు కూడా చెడునే చూస్తుంటామండి. వాడు అప్పుడు అలా చేశాడు ఫాదర్, వీడు ఇలా చేశాడు, వాడి ద్వారా నా జీవితం మారిపోయింది, వాడి ద్వారా నా జీవితం నాశనం అయిపోయింది, వాడు లేకపోయింటే నేను ఇలా చేసే ఉండేవాడిని, వాళ్ళు లేకపోయింటే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేది. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క మాటలను, మన యొక్క ఆలోచన ఒక్కసారి గమనించండి. భవిష్యత్ అంతా 30 సంవత్సరాలు జీవించారా, 50 సంవత్సరాలు జీవించారా, 70 సంవత్సరాలు జీవించారా? ఒక్కసారి వెనక్కు తిరిగి మన జీవితాన్ని పరిశీలించండి. అన్ని చోట్ల దేవుని యొక్క కృపతోనే మనం ముందుకు వెళ్ళాం. బతికి ఉన్నామంటేనే ఆ దేవుని కృప. మరి దేవుడు ఏ విధంగా మనల్ని మార్చుకుంటూ, తిప్పుకుంటూ, నడిపిస్తూ వస్తున్నాడో నేను గ్రహించాలి. ఎంతో చక్కగా సరళమైన మార్గం దేవుడు నడిపిస్తున్నాడు. నీకు తెలియకుండా నువ్వు తప్పుడు మార్గంలో అడుగు వేసినప్పుడు కూడా దాన్ని దీవెనకరంగా దేవుడు మార్చి మళ్ళీ నడిపించాడు. దేవునికి విరుద్ధంగా నాకు దేవుడు అవసరం లేదు
అని చెడు మార్గంలో, నీకు ఇష్టమైన మార్గంలో వెళ్తున్నప్పుడు కూడా దేవుడు మళ్ళీ చేయి పట్టుకొని నిన్ను మళ్ళీ సన్మార్గంలో నడిపించాడు. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనా జీవితం అంటే దేవుని కేవలం అడగడం కాదండి, దేవుణ్ణి మన యొక్క జీవితంలోనికి ఆహ్వానించుకోవడం. ఆ యొక్క దేవుని మనం ఎప్పుడైతే మన జీవితంలోనికి ఆహ్వానించుకుంటామో, దేవుడు మనతో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు నీకేమి కొరత ఉండదు, మనకు ఏమి అవసరం కూడా ఉండదు. అందుకనే 70-80 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులను మీరు పరిశీలించండి. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు గ్రహించండి. వాళ్ళు చెప్తారు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నా అంటే దేవుని యొక్క కృప, లేదంటే దేవునికి అనుగ్రహం వల్ల ఈ విధంగా ఉన్నా. వాళ్ళు ఎప్పుడు కూడా కృతజ్ఞతా మాటలు మాత్రమే మాట్లాడుతుంటారు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ కుమార్తెలు, వాళ్ళ కోడళ్ళు అన్నీ కూడా స్వార్థముగానే ఆలోచిస్తుంటారు. లేకపోతే ఎప్పుడెప్పుడు వాళ్ళ నుంచి డబ్బు వచ్చిద్దా, ఆస్తులు వస్తాయా, వాళ్ళని ఎప్పుడు చచ్చిపోతే నేను తీసుకుందామా, లేకపోతే ఎప్పుడు పంచుకుందామా, ఇవే ఆలోచనతో వాళ్ళు ఉన్నప్పటికీ ముసలి వాళ్ళు, తల్లిదండ్రులు మాత్రం నా పిల్లలు బాగుంటే చాలు, వాళ్ళకి మంచి జరిగితే చాలు, నేను చనిపోయినా సరే నా పిల్లలకు ఇలాంటి అన్యాయం జరగకూడదు అని తల్లిదండ్రులు భావిస్తారండి. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని గమనించారు, ధ్యానించారు, చూశారు, అనుభవించారు. వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళు కూడా మనలా ఎన్నో ప్రయత్నం చేసి ఉంటారు. సంపాదించడానికి వాణ్ణి తిట్టి, విన్ని తిట్టి, వాణ్ణి చంపేసి, ఈ డబ్బు సంపాదించి, ఆస్తి కోసం ఎవరోతో గొడవలు పడి, ఎన్ని సిగ్నేచర్లు మార్చేసి, ఎన్ని మార్చుకున్నా చివరికి ఈరోజు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, అన్నీ కూడా వ్యర్థమే, సమస్తము కూడా వ్యర్థమే, క్రీస్తు మాత్రమే సర్వస్వం, క్రీస్తు మాత్రమే నా జీవం, నా మార్గం అని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళకి ఇంకేం అవసరం ఉండదు. వాళ్ళకు ఉన్నటువంటి అవసరం వల్ల క్రీస్తులో ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక జీవితంలో జీవిస్తున్న మనం ఏ వయసులో ఉన్నా పర్వాలేదు, ఏ స్థాయిలో ఉన్నా పర్వాలేదు, మనకి ఎంత డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ప్రార్థనా జీవితం అంటే క్రీస్తును పరిపూర్ణంగా మన యొక్క హృదయంలోనికి తీసుకోవడం, క్రీస్తును పదే పదే మనం అడగడం. అది ఫ్రీగా దేవుడు వసుగుతున్నాడు. ఇదిగో నేను ఇమ్మానువేలండి, నేను మీతో ఉండడానికి వచ్చానండి, ఇంకా మీకేం కొరత ఉండదు, మీరు భయపడద్దు అని ప్రభు పదే 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 గుర్తు చేస్తున్నా, నాకు అది లేకపోతే నేను బతకలేను ఫాదర్, నాకు ఇది లేకపోతే నేను ఉండలేను తండ్రి గారా అని మనం దేవునికి, గురువులకు అన్నీ చెప్తూనే ఉంటాం. దయచేసి గమనించండి, క్రీస్తు మనతో ఉన్నప్పుడు మన యొక్క ప్రార్థన జీవితం ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. ఫలించేటటువంటి ప్రార్థన అనగా మనం అడిగింది మనకు దేవుడు ఇస్తే అది ఫలించినట్టు కాదు. ఫాదర్ గారండి, నేను ఈ ప్రార్థన చేశాను, నాకు ఇది జరిగింది, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, అది కాదు. అది నీకు అవసరమైతే దేవుడు ఇస్తాడు, అవసరం లేకపోతే దేవుడు ఇవ్వడు. నువ్వు తలకిందులు ప్రార్థన చేసినా దేవుడు ఇవ్వడు. ఎందుకంటే దేవునికి తెలుసు మనకు ఏది అవసరమో ఏది అవసరం లేదు. ఈ సృష్టిని చూస్తే చాలండి. ఫాదర్ గారిని మీరు ఎలా చెప్తారు, దేవుడు ఎందుకు ఇవ్వడు అని మీరు ప్రశ్నించవచ్చు. యోహాను 14:14 ప్రకారం నా నామమున మీరు ఏది అడిగినా ఇస్తానని ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఫాదర్ గారండి వాక్యం దేవుడు అలా విధంగా చెప్పాడు కదా, మరి నేను ఏది అడిగినా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వడు, మీరెందుకు వాక్యం సరిగ్గా చెప్పట్లేదు అనే ఆలోచన మీకు రావచ్చు. ప్రియ సహోదరి సహోదరులు, ఇక్కడ నేను వాక్యం చెప్పానా, గట్టిగా అరిచానా, మిమ్మల్ని అందరినీ సంతోషింపచేశానా అనేది కాదు. వాక్యంలో ఉన్నటువంటి సారాంశమును సరైన విధంగా, సరైన కోణంలో అర్థం చేసుకోవడమే దేవుని యొక్క వాక్కు. నేను ఈరోజు సడన్గా నాకు 10 అంతస్తుల బిల్డింగ్ కావాలి ప్రభువా అని నేను 10 సంవత్సరాలు ప్రార్థన చేసినంత మాత్రాన అది దేవుడు ఒకవేళ ఒసిగినా అది కేవలం నా స్వార్థం కోసం మాత్రమే ప్రార్థన చేసి ఉంటాను, లేకపోతే నా పేరు కోసం ప్రార్థన చేసి ఉంటాను, లేకపోతే నా యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం నేను ప్రార్థన చేసి ఉంటానేమో. కానీ ఏ ఉద్దేశంతో నీవు ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థనలో నువ్వు ఏది అడుగుతున్నావు? నీ అవసరాల కోసం నువ్వు అడుగుతున్నావా, లేకపోతే దేవుని యొక్క మహిమ కోసం అడుగుతున్నావా? ఉదాహరణకు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు నాకు వాక్యం చెప్పేది రాదనుకోండి, నేను దేవుని ప్రార్థన చేస్తున్నా, ప్రభువా వాక్యం చెప్పే శక్తిని, బలాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేశాను. ఈ ప్రార్థన ప్రజలు విన్నప్పుడు కూడా, అబ్బా అనిల్ ఫాదర్ వాక్యం చెప్పాలనుకుంటున్నాడు అని చప్పట్లు కొట్టచ్చేమో. కానీ దానిలో నా మనసులో ఉన్నటువంటి ఆలోచన కేవలం దేవునికి తెలుసు, నాకు తెలుసు. నేను పేరు ప్రఖ్యాతుల కోసం వాక్యం చెప్తే ఫేమస్ అవుతాను అనే ఆలోచనతో ఒకవేళ అడిగి ఉంటే ఆ దేవుడు ఇవ్వకపోవచ్చు, ప్రజలకు అర్థం కాకపోవచ్చు నా మనసులో ఏముందో, కానీ దేవునికి తెలుసు. ప్రియ సహోదరి సహోదరులారా,
దేవునికి మన యొక్క ఉద్దేశాలు తెలుసు, మన యొక్క ఆలోచనలు దేవునికి తెలుసు, మన యొక్క భవిష్యత్తు దేవునికి తెలుసు. కావున నీకు ఏది అవసరమో దేవుడు ఇస్తాడు, నీకు ఏ సమయంలో ఏది. అందుకనే ప్రభువే స్వయంగా చెప్తున్నారు, నీవు ప్రజల ముందు పెద్దల ముందు నువ్వు నిలబడినప్పుడు ఏం మాట్లాడో తెలియనప్పుడు పవిత్రాత్మ దేవుడు నీకు సహాయంగా ఉంటాడు, అతను మాట్లాడింప చేస్తాడు. అందుకనే నీవు నేను గుర్తుపెట్టుకోవాలి, అది ఏ పరిస్థితి ఎదురైనా ఏదైనా నా ప్రార్థన మొట్టమొదటిగా దేవునికి మహిమ ఇచ్చేదిగా ఉండాలి. రెండవది నా ప్రార్థన జీవితం ద్వారా దేవుడు తన నిర్ణయాలు మార్చుకొని నాకు ఇవ్వాలి కాదు, నేను నా నిర్ణయాలు మార్చుకొని నాకు ఏది అవసరమో అది మాత్రమే స్వీకరించాలి. మరి మూడవదిగా ఈ యొక్క ప్రార్థనా జీవితం ద్వారా నా ఉద్దేశాన్ని నా యొక్క ఆలోచన మార్చుకోవాలి. నా స్వార్థం కోసం నేను దేవుని అడగడం కాదు, దేవుని యొక్క మహిమ కోసం నేను దేవుని అడిగేదిగా ఉండాలి. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మనకి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయండి, ఎన్నెన్నో ప్రార్థనలు ఉన్నాయి. ఈ యొక్క ప్రార్థనలు మనం గమనిస్తే ప్రభు మనకు ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు. ఉదాహరణకు తీసుకుంటే పరిసయ్యుడు లేదా సుంకరి వాళ్ళ యొక్క ప్రార్థన తీసుకుంటే, పరిసయ్యుడు అన్ని మంచి చేసినా దేవుడు తనని క్షమించలేదు, కానీ ఈ యొక్క సుంకరి చేసిన ప్రార్థన మాత్రం దేవుడు దీవించాడు, అతన్ని క్షమించాడు. కావున మన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా కేవలం మన అవసరాలు అడగడం కాదు, మన అవసరాలు మీరు అడగండి. అది దేవుని చిత్తం అయితే ప్రభువా నీ చిత్తం అయితే నాకు ఇవ్వండి, నీ చిత్తం ప్రకారమే నా జీవితంలో జరగాలి, నీ చిత్తమే నా యొక్క గమ్యము అనేదిగా మన యొక్క ప్రార్థనను మనం మలుచుకుందాం. మన యొక్క అవసరాలు దేవునికి తెలియచేయండి. అది ఒకవేళ ఇవ్వకపోతే దేవునితో గొడవ పడడం కాదు, మన మనస్సును మార్చుకోవాలి, మన నిర్ణయాలు మార్చుకోవాలి. ఇది సరైనది కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం రోడ్లు ప్రయాణం చేసేటప్పుడే గూగుల్ మ్యాప్ పెట్టినప్పుడు నువ్వు ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు నువ్వు బై మిస్టేక్ లేకపోతే ఒక తప్పు వల్ల వేరే మార్గంలో వెళ్ళినా టక్కని మనకు వేరే రూట్ చూపిస్తుంది, వేరే మార్గం చూపిస్తుంది, ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది. మరి దేవుడు కూడా మనకు ఎన్నో విధాలుగా మనం అడిగింది దేవుడు ఇవ్వకపోతే దేవుడు వేరే మార్గాన్ని చూపిస్తున్నాడు. ఇది నీకు వద్దు నాయనా, దీనివల్ల నీకు లాభం లేదు, దీనివల్ల నీ జీవితం నాశనం అయ్యింది, కావున నేను ఇది నీకు ఇవ్వను అని ప్రభు తెలియజేస్తాం, కానీ మనం గ్రహించాం. కావున ఈ యొక్క ప్రార్థనా జీవితం ద్వారా ఈరోజు మనం పరిపూర్ణంగా దేవుని సమర్పించుకోవాలంటే మొట్టమొదటిగా ప్రార్థనలో దేవుని అడగండి. నువ్వు ఎంత అడుగుతావో దేవుడు నీకు అంత ఇస్తాడు. దేవుని అడగండి, అడుగుతున్నాను. దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు అవసరాలు కూడా అవసరం ఉండదు, ఇంకా ఏ అవసరం కూడా ఉండదు. పరిపూర్ణమైనటువంటి ఒక సంతోషమైన జీవితాన్ని మనం జీవించే వ్యక్తులుగా ఉండగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరుల, కావున మన యొక్క ప్రార్థనా జీవితంలో కీర్తనాకారుడు 145వ అధ్యాయంలో 18వ వచనంలో పలుకుతున్నట్లుగా, ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును, చిత్తశుద్ధితో ప్రార్థన చేయవారికి దాపులోనే ఉండును, అనగా దగ్గరలోనే ఉండును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని నేను ప్రత్యేకంగా తీసుకున్నాను. మనకి బైబిల్లో ప్రార్థనా జీవితం గురించి ఎన్నో వాక్యాలు నూతన నిబంధనలు ఉన్నాయి, కానీ ఈ యొక్క వాక్యంను ఈ యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ప్రార్థనకు ఉన్నటువంటి రహస్యం కూడా అర్థమవుతుంది. అదేమిటంటే, చిత్తశుద్ధితో ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏమడుగుతావో దేవుడు ఇస్తాడని చెప్పడం లేదు, దేవుడు నీకు దగ్గరలో ఉంటాడు. అదేవిధంగా తన మొరపెట్టు వారికి చేరువలో ఉంటాడు, అనగా ప్రార్థన ద్వారా దేవుడు మనకు దగ్గర కావాలి. అది ప్రార్థనా జీవితం. దేవునికి మనము దగ్గర అవ్వడం, మన ప్రార్థన ద్వారా మనం మొరపెడుతున్నప్పుడు మన ప్రభువు మనకు చేరువలో ఉండాలి, మనకు దగ్గరలో ఉండాలి. మన యొక్క అవసరాలు తీరాయా లేదా అని భావించడం కాదు, అవసరాలు తీరినా తీరకపోయినా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ అవసరం తీరిందనుకో కృతజ్ఞతగా ఉండు. ఒకవేళ నువ్వు అడిగింది దేవుడు ఇవ్వలేదనుకో మళ్ళీ కృతజ్ఞతగా ఉండు. ఎందుకంటే దేవుడు నీ అవసరం తీర్చకపోయినా దేవుడు నీకు దగ్గరై ఉంటాడు. ప్రతి ప్రార్థన ద్వారా మనం దేవునికి దగ్గర అవ్వాలి. అందుకనే మన కుటుంబ జీవితంలో ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క పిల్లలకు ప్రార్థనా జీవితాన్ని నేర్పించండి. కనీసం రోజులో అందరం కూడా అటు ఇటు ట్యూషన్లని, స్కూల్ అని, గేమ్స్ అని ఎన్నెన్నో వేరువేరు ఆలోచనలు, వేరువేరు టైం టేబుల్స్ బిజీగా ఉన్నా కనీసం రోజుకి ఒక్కసారి అయితే మనం ఇంట్లో ఒక్కసారి కలుస్తాం. కలిసినప్పుడు మీ తల్లిదండ్రులుగా మీరు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి, 10 నిమిషాలు ప్రార్థన చేయండి, బైబిల్ వాక్యం కొద్దిసేపు చదవండి. పిల్లలకు అది ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. నా తల్లిదండ్రులు నాకు ఆస్తులు ఇవ్వలేదు,
నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు దేవుని ఇచ్చారనే ఒక సంతృప్తి వాళ్ళలో ఎప్పుడూ కూడా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, గమ్యం మిస్ అవ్వకుండా, దారి తప్పకుండా మన పిల్లలు ఎప్పుడు కూడా ఉంటారు. కావున ప్రార్థన జీవితాన్ని మనం ఎంతో చక్కగా ఈరోజు ధ్యానించుకొని ఉన్నాం. మరి ప్రత్యేకంగా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం. నేను మీకోసం ప్రే చేస్తున్నాను, మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. మరి దేవుడు ప్రార్థన జీవితం ద్వారా మనకు దగ్గర అవ్వాలని, మనం దేవునికి దగ్గర అవ్వాలని, దేవునికి చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థనలు మనం చేస్తూ ఫలించేటటువంటి వ్యక్తులుగా జీవిద్దాం. మరి చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, సమర్పణ జీవితం యొక్క అంశంలో మరి 3వ పాయింట్గా మేము ప్రార్థనా జీవితం ద్వారా ఏ విధంగా మమ్మల్ని మేము సమర్పించుకోవాలో, ఏ విధంగా మా యొక్క జీవితాన్ని మార్చుకోవాలో మీరు మాకు నేర్పించున్నారు. మీకు వందనాలు. ఇదిగో ప్రభా, వాక్యాన్ని ధ్యానించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి. వారి యొక్క ప్రార్థనను అనుసరించి ప్రభా, మీ యొక్క చిత్తం ప్రకారం మాత్రమే వారికి ప్రసాదించండి. అదేవిధంగా మరి వారి కుటుంబ సభ్యులను, పిల్లలను, బంధుమిత్రులను దీవించమని ప్రభా, మీ యొక్క కృప ద్వారా మేము ఎప్పుడు ప్రార్థనలో ఉండులాగున మాకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సమర్పణ జీవితం 3వ భాగాన్ని ముగించుకున్నాం. మరి వచ్చే వారం కూడా ఇదే అంశం మీద సమర్పణ జీవితం 4వ భాగముగా ఇంకా కొన్ని విషయాలు మనం లోతుగా ధ్యానిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని మేము కోరుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. May God bless all of you.